ఓజీ నుండి సెకండ్ సింగిల్ అయితే విడుదలవ్వడం జరిగింది. యాక్చువల్‌గా ఈవినింగ్ చేస్తా అన్నారు. బట్ ముందుగానే చేయడం జరిగింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల. సో, యాక్చువల్‌గా తమన్ ఒక ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, మనకందరూ కూడా అనిరుద్ గురించి, బీజీఎం సాంగ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా! తమిళ్ వాళ్ళు. సో, ఓజీ రిలీజ్ తర్వాత ఓజీ గురించి అయితే తమిళ్‌లో కూడా మాట్లాడుకుంటారు. గట్టిగా వినపడుతుందని అయితే అన్నాడు. ఆ మాట అయితే నిజమయ్యేలా కనబడుతుంది. ఫస్ట్ సింగిల్ వచ్చిన తర్వాత, టీజర్ వచ్చిన తర్వాత ఓజీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పీక్‌లో అయితే ఉండడం జరిగింది. మెయిన్‌గా ఫస్ట్ సాంగ్ అనేది ఎనానిమస్‌గా చార్ట్ బాక్స్ లిస్ట్‌లోకి అయితే వెళ్ళిపోయింది 'హంగ్రీ' చేత. ఇప్పుడు విడుదలైన సెకండ్ సాంగ్ కూడా ఎనానిమస్‌గా అయితే ప్రతి వాళ్ళకి కూడా నచ్చింది. సో, అంటే ఎక్స్‌పెక్టేషన్స్ బాగా పీక్‌లో ఉండడం వల్ల ఫస్ట్ సాంగ్ అంత హైప్‌కి ఇది రీచ్ అవ్వకపోయినా కొద్దిగా తగ్గినప్పటికీ కూడా ఒక 5%, 3% కొంచెం తగ్గినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ లుక్స్ కానీ, మెయిన్‌గా గన్ పట్టుకొని నడిచే సీన్ కానీ, ఓకే. మనకి సాంగ్ ఫినిషింగ్‌లో వచ్చే నడుచుకుంటూ వెళ్ళి సో, ఆ మూమెంట్ గాని అయితే చాలా స్టైలిష్‌గా అయితే ఉన్నాయి. సాంగ్ కూడా చాలా స్టైలిష్‌గా మనకి లిరిక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అయితే బాగున్నాయి. మనకి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉన్నా సరే మీకు వినగా కొన్ని సాంగ్స్ అనేవి ఫస్ట్ ఇనానిమస్‌గా ఫస్ట్ టైం వినగానే హిట్ అయిపోతూ ఉంటాయి. బ్లాక్ బస్టర్ లిస్ట్‌లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి చార్ట్ బాస్టర్‌లోకి. బట్ కొన్ని సాంగ్స్ అనేవి ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం అటు ఇటుగా ఒక 5%, 3% అటు ఇటుగా అనిపించినా వినగా కూడా మనకి ఇంకా మూవీ మామూలుగా కొన్ని సాంగ్స్ అనేవి విన్నప్పుడు బాగుంటాయి. కొన్ని సాంగ్స్ అనేవి సినిమాలో మూవీ చూస్తున్నప్పుడు అయితే ఇంకా మనకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. మూవీ చూసిన తర్వాత సాంగ్ అనేది ఇంకా పెద్ద హిట్ అయితే అవుతూ ఉంటుంది. ఈ సాంగ్ అనేది మేబీ ఆ కోవలకైతే చెందే అవకాశం అయితే ఉంటుంది. సో, నా రేటింగ్ అయితే 10కి 9/10 అయితే ఇస్తాను నేనైతే.